వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణియానం చదువుకుంటున్నాం కదా. పీడిఎఫ్ 448 అండి ఇవాళ చదవాల్సింది. నిన్న ఏమైంది అంటే రోజు వెళ్ళి రమ్మంటే సైట్ సీయింగ్ కాదు అని అనుకుంటాడు అనమాట అరుణ్. అది ఆమె ఏదో ఉంది అని అనుకుంటాడు. తర్వాత మాతాతో ఆమె పొద్దున్నే మాట్లాడటం, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే మాతాతో అని చెప్పి దాది చెప్తూ ఉంటది. ఏం చెప్తుంది ఆమె చెప్పిందంతా చేసి, నువ్వు ఏం పని చేయవా, చేయాలి అది ఇది నీకేం ఐడియా ఉన్నది, 100 ఏళ్ళు పట్టినా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటది అనమాట. అడిగేసరికి తెల్లారి ఇంకా సరే అమ్మ టైర్డ్ అయిపోయి వంగిపోయి పడుకుందాంలే అని వెళ్ళి పడుకుంటది. మళ్ళీ పొద్దున్నే అరుణు లేచి చూసేసరికి కొంచెం పొగలాగా వస్తూ ఉంటదనమాట. అంటే చల్లటి గాలి అట్లా, ఇంకా చీకటిగానే ఉంటది. కొంచెం వెలుతురు చీకటిలాగా డ్రాన్‌లాగా. అలా ఉన్న టయానికి ఎళ్లి చూసేసరికి అప్పటికామె పొయ్యి వెలిగిస్తదనమాట. ఆడకెళ్ళి ఇతను మార్పు చెందాలని చెప్పి హార్డ్ డ్రింక్ ఇస్తదనమాట. హార్డ్ డ్రింక్‌లో అది మిక్సప్ చేసి ఆ పౌడరు నీకిప్పుడు మైండ్‌లో చేంజ్ ఒస్తది అని చెప్పి చెప్తదనమాట. చెప్పి అప్పుడు అడుగుతాడు, "ఏంటి మాత ఇది కథ అదంతా చెప్పమంటే" నిన్నంతా కథ చెప్తూ ఉంటదనమాట. దాది ఇట్లా రుపిణి మాత గురించి నీకు తెలుసు కదా! రుపిణి అమ్మ అక్కడున్నప్పుడు ఎందుకు మరి కృష్ణుడుది అంత ద్వారకాలో ఉంటే ఇంప్లిమెంట్ అవ్వలేదు అని అరుణ్ అడుగుతూ ఉంటే చెప్తదనమాట. కృష్ణ ఇట్లా వాళ్ళ మేనమామ ఇట్లా ఉండటం వల్ల అట్లా తప్పించుకొని అతను వేరే ఆహ్, ద యాదవుల దగ్గర అక్కడ పెరిగారు. అక్కడ అంత సిటీ అంత డెవలప్ అయ్యేం లేదు. సివిలైజేషన్‌గా అది. అందుకని ఈ ఎర్త్‌క్వేక్ వస్తదని చెప్పే టయానికి బాడీ వెకేట్ చేసేటప్పుడు రుక్మిణి మాతకి శక్తినిచ్చేసి వెళ్ళిపోయాడు కృష్ణుడు. తర్వాత రుక్మిణి మాత ఇదంతా హ్యాండిల్ చేసి తెలిసినోళ్ళందరికీ పంపించేసి ఇంద్రప్రస్థాకి పంపించేసింది అందరిని. చాలామంది, కొంతమంది ఎవరో ఉన్నారు అక్కడ చనిపోయారు ఎర్త్‌క్వేక్‌లో ద్వారక అని జెప్పి ఈ కథంతా ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటదనమాట. జరుగుతున్నప్పుడు అరుణుకి టీ ఇస్తే తాగమని చెప్పేసి ఇదంతా ఆమె మాట్లాడటం అవుద్దనమాట. ఇంకా కళ్ళు కొంచెం పెద్దగా ఓపెన్ జేసి చూస్తూ ఉంటదనమాట. ఏంటి ఈ కేస్ గురించి ఏం మాట్లాడతాడు? మాతానా, నీకు తెలుసు కదా! అని చెప్పేసి దాది చెప్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తాడు. ఎట్లా పలుకుతుంది, ఎట్లా మాటలని. ఇంకా ఆమె చూసి దాది చెప్తదనమాట. "ఇంకా నువ్వు టీ తాగలేదా? వేడిగా ఉన్నప్పుడే తాగమని చెప్పా గదా! వార్మ్‌గా ఉన్నప్పుడు" అని చెప్పంటే, "కొంచెం తాగాను. అప్పుడు నాకు తర్వాత తాగేసి కింద పెట్టాను" అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కొంచెం చాలు అని చెప్పి చెప్తాడు. ఇవాళ కంటిన్యూషన్. You see, child, just as each generation will add its own contribution to the temple, building on the work of previous generation. So each generation must retell these stories, adding new insight. With the passing of time, our understanding changes, and what is not acceptable in one era is most acceptable in another. Over time, the stories of Sitama and Rupinima are being shaped according to how the story tells want those two manifestations of the great Devi to appear, which is not necessary how they did appear. They are molded to fit the accepted standards of the day. One has to peer behind the spoken words and ask them directly to reveal themselves. That is the only way to know them. అదే దాది చెప్తుందనమాట అరుణ్‌కి. ఏమని, "చూడు బిడ్డ, ఇదేంటి ఈ జనరేషన్ సొంతగా వాళ్ళు టెంపుల్‌ని ఎట్లా ఒక సేవా భావంతులో దానికి టైం తీసుకొని చేస్తూ ఉంటారు. కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఆ పని చేసే దాని మీద ఒక్కొక్క జనరేషను అంతకుముందు జనరేషన్ చేసిన దాన్ని తర్వాత ఈ పలానోళ్ళు చేశారు. పలానోళ్ళు ఆహ్, చెక్కారు ఈ విగ్రహాలని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా! అది ఒక్కొక్క జనరేషన్ బట్టి కథలుంటూ ఉంటది. ఇది ఇది అర్థమైనట్టుంది నీకు. మార్పులేమి ఉండవు ఇలాంటి దాంట్లో. అది నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, చేయకపో ఇదేం కాదు. కానీ కథలు ఏంటి అంటే ఆ చెక్కేటప్పుడు కూడా సీతమ్మ, రుక్మిణీమ ఇద్దరు వాళ్ళ గురించే ఉంటది. వాళ్ళిద్దరే మానిఫెస్టేషన్స్‌గా గ్రేట్ గొప్ప దేవతలుగా వచ్చారు. వాళ్ళు అంతకన్నా ఏమి ఉండదు. కానీ వాళ్ళిద్దరూ ఒక స్ వ ఇలాంటివి చేయటానికి ఒక స్టాండర్డ్ అంటూ ఉంటది. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ చెక్కేవాళ్ళు, ఆళ్ళు అట్లా ఉంటది. అంతే తప్ప ఇంకా మాట్లాడే మాటలు కానీ, డైరెక్ట్‌గా చూడటం గాని ఏమి లేదు అని చెప్పేసి ఇదొక్కటే మార్గము అని చెప్పి అరుణ్‌కి చెప్తుందనమాట. She continued in an ethereal voice. The beauty of Rupini is that she walks among us, attending to the smallest detail of our lives. The mother of the universe takes a human form to gently prod us toward awakening. But it doesn't matter what name we call her.
for she lives in all names and she has no name. That is why we simply called her Mata. అది ఏమో లోపల ఇన్నర్ గా ఆమె వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ఎట్లా మాట్లాడబోసిన తర్వాత ఆమె బ్యూటీ ఆఫ్ రుపిని వస్తూ ఉంటది మాలో. ఇలా చిన్నగా అయినా డీటెయిల్ గా ఏ లైఫ్ లో అయినా సరే చిన్నగా ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పడానికి యూనివర్స్ అంతా ఒక హ్యూమన్ ఫామ్ లో ఏ రూపానైనా రావచ్చు. ఆమెకి పేరు అంటూ ఏది లేదు. అందుకని ఆమెని మేము మాత అని చెప్పి పిలుస్తాము అని చెప్పేసి చెప్తుందన్నమాట. I was thoughtful for a while and then forwarded. I don't understand why it is like that. After all, Rupini Devi and Sri Krishna's wife. అది నాకు అర్థం కాలేదు. కొంతసేపు ముందు అని చెప్పి ఏంది ఇదంతా అర్థం కాలేదు. రుక్మిణీదేవి అంటారు. తర్వాత శ్రీకృష్ణస్ వైఫ్ అంటారు. రుక్మిణీదేవి అదే శ్రీకృష్ణ వైఫే కదా! ఏంటి ఇదంతా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇట్ ఈస్ ద పవర్స్ that be who have wanted her to stay in the background because it has and in their belief that there is where woman should be, she replied firmly. Her eternal tone has changed to one of indignation. Nothing could have been accomplished without her, and Sri Krishna tried to make this known. That is why he never interfered with her work. He wanted her to be recognized for who she was, not simply as his wife. అది ఆమెకి శక్తులు అనేది వెనకాల అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది మనకి నమ్మాలి. ఎందుకు అంటే ఆమె ఒక్కటే ఉమను ఆ అని చెప్పి సమాధానం చెప్పిందనమాట. లోపల నుంచి టోన్ మార్చి చెప్తుందనమాట. ఇదంతా చేస్తుంది ఆ మాత, లేకపోతే వెనకాల శ్రీకృష్ణుడు మాత వెనకుండి అన్ని పనులన్నీ చేపిస్తూ ఉంటది అని చెప్పి చెప్తుందనమాట. అందుకని మాత చేసే పనుల్లో ఏది శ్రీకృష్ణుడు ఇంటర్ఫియర్ గాని ఇది అవ్వటం గాని ఏమి ఉండదు. ఆమెని చేసే పనుల్లో కూడా ఏమి డిస్టర్బ్ చేయడు. అందుకని ఆమెను గుర్తించాలి. ఏంటి అని అంటే సింపుల్ గా అతని వైఫ్ కన్నా హూ షీ వాస్ ఎవరు అనేది తెలుసుకోవాలి సింపుల్ గా అని చెప్పి చెప్తున్నాను అనమాట. I will make the world remember her, I said in a determined voice, more to myself than to Dadi. అది ప్రపంచం అంతా గుర్తుంచుకునేలాగా నేను చేస్తాను అని లోపల నుంచి ఆమె దాది నా అని చెప్పి చెప్తుందన్నమాట రుక్మిణీ మాత గురించి. అండ్ హౌ విల్ యూ డూ దట్ పుత్ర షీ ఆస్క్డ్. అది నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి అడుగుతుందన్నమాట. I did not answer for a quite some time, but when she prodded again, I responded in a subdued tone, I will make a murti of her for the temple. అది అరుణ్ చెప్తూ ఉన్నాడు అనమాట. ఆమెని గుర్తుంచుకొని ప్రపంచం అంతా తెలుసుకునేలా గుర్తుంచుకునేలాగా చేస్తాను అని చెప్పేసి దాదికి ఇట్లా ఎక్కువ దాది కన్నా ఎక్కువ తెలిసేట్టుగా చేస్తానని చెప్పి అన్నాడు కదా, నువ్వు ఎట్లా చేస్తావు పుత్ర అని అడుగుతుంది అనమాట. ఇవ అడిగినప్పుడు కాసేపు కామ్ గా ఉన్నాడు అనమాట. ఉండి తర్వాత చిన్నంగా సమాధానం చెప్తాడు. ఏంటి, నేను ఒక మూర్తి విగ్రహం లాగా టెంపుల్లో తయారు చేస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట మాతాది. టు పుట్ ఇన్ టు ది స్టోన్ ది పవర్ ఆఫ్ శక్తి విల్ టేక్ గ్రేట్ పేషెన్స్, పర్సివిరెన్స్ అండ్ మెంటల్ ఫోకస్. డూ యూ హ్యావ్ దట్ చైల్డ్? షీ లుక్డ్ ఎట్ మీ విత్ ఎ ఛాలెంజింగ్ స్మైల్. అది అది అడుగుతుందనమాట. అది ఆ రాయి తీసుకొచ్చి అదంతా చెయ్యాలి అంటే దానికి ఒక శక్తిని ఓపిక ఓపికగా ఉండి నిదానంగా మంచిగా చేయాలి. ఫోకస్ చేసి అమ్మ రూపాన్ని చక్కగా డీటెయిల్డ్ గా పర్టికులర్ గా చెయ్యాలి. నీకు అది ఉన్నదా అని నవ్వుతూ, ఛాలెంజింగ్ గా చేస్తున్నావా అని నవ్వుతూ అడుగుతుందన్నమాట దాది. I did not know how to respond, and all my feelings of inadequacy rose up. I suppose it is brash of me to even say it. I reflected apologically. I am not qualified. There are so many great stone carvers here and in Mathura. అదే ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదన్నమాట అరుణ్‌కి. ఆమె అతని లోపల ఫీలింగ్స్ వచ్చి చెప్తున్నాడన్నమాట. సారీ అని చెప్పి అపాలాజికల్లీ సారీ అని చెప్పి, నేను దీనికి అర్హుడిని కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప రాళ్ళు కార్వ్ చేసేవాళ్ళు, డిజైన్ చేసేవాళ్ళు మధురాలో ఉన్నారు అని చెప్తున్నాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఈస్ డివోషన్. త్రూ డివోషన్ యూ కెన్ గెయిన్ ద స్కిల్స్ దట్ యు నీడ్. అది మాత ఆమె చెప్తుందన్నమాట. ఏమని, మెయిన్ ఏంటి, నీకు ఉండాల్సింది భక్తి, డివోషన్, స్పిరిచువల్ గా ఉండాలి. దాని నుంచే నువ్వు గొప్ప శక్తులు గాని ఏదైనా సరే నీకు కావాల్సినవన్నీ వస్తది అని చెప్పి దాది అరుణ్‌తో చెప్తుందన్నమాట.
I don't even know how to begin. I mused, looking up at her. It would take years of meditation to gain a vision of her. I don't know మెడిటేషన్ దట్ ఈస్ ఫర్ ది సేజెస్. అది ఆమెకి ఏం చెప్పి మొదలు పెట్టాలో అర్థం కాలేదనమాట అరుణ్‌కి. కొంతసేపు ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. తర్వాత ఆమె చెప్తుందనమాట. "నువ్వు ఈ నాలెడ్జ్ ఇదంతా తీసుకోవాలి" అంటే చెప్తున్నాడు. నా నాలెడ్జ్ తీసుకోవాలి అనంటే మెడిటేషను సంవత్సరాలు చేయాలి. అప్పుడు సంవత్సరాలు మెడిటేషన్ చేస్తేనే నాకు డ్రీమ్స్ కలల రూపాన నేను ఎదగగలను. వచ్చిన నాలెడ్జ్‌ని నేను ఉపయోగించను. నాకు మెడిటేషన్ చేయటం తెలీదు. అది ఓన్లీ ఋషులే చేస్తాడు అని చెప్పి చెప్తున్నాడన్నమాట. Mata spent her life among the people, not among the sages. It is the people who knew her the best. But you are right. It is not easy to know her. Shakti hides herself in the ordinary matters of life, waiting to reveal herself when the time is right. Surely you have heard the stories of how Sri Krishna used to hide from the gopis, herders of cows, but also devotees. It is the same with Shakti. Only it is even more difficult to pursue her. She reveals herself only when it is her will to do so. You must wait until you receive a sign. మాత మనుషుల్లో వాళ్ళ జీవితాలని ఎట్లా వాళ్ళతో గడిపింది కానీ ఋషులతో ఏం కాదు కదా గడిపింది అని చెప్పి దాది చెప్తుందనమాట. నీకు తెలుసు ఆమె గురించి, నువ్వు చేయగలవు, బెస్ట్ నీకు, నువ్వు కరెక్ట్, అంత ఈజీ కాదు ఆమె గురించి తెలుసుకోవటము, మెడిటేషన్ చేసే శక్తి అన్ని ఆర్డినరీ కాదు, తెలుసుకోవాల్సింది జీవితంలో కొంచెం టైము అంతా పడుతుంది, కరెక్ట్ అదే అని చెప్తుందనమాట. కానీ కొన్ని కొన్ని కథలు విన్నావు కదా శ్రీకృష్ణ చేసింది కూడా, ఎట్లా హైడ్ చేసి గోపీస్ నుంచి డివోటీస్ కౌస్ ని ఇట్లా ఎట్లా ఉంది, అది కూడా సేమ్ శక్తి రూపానే, అదేం పెద్ద కష్టం కాదు తెచ్చుకోవడానికి ఇదంతా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అది కూడా నువ్వు ఒక నీకు అంటూ ఒక మైండ్ లో ఒక సైన్ చెయ్యాలి అనే పట్టుదల, చెయ్యాలి అనేది ఒకటి వస్తది. వచ్చినప్పుడు నువ్వు చేయగలవు అని చెప్పి అప్పటిదాకా ఆగు అని చెప్పి దాది అరుణ్‌తో చెప్తుందన్నమాట. దాది ఇఫ్ సేస్ వైశ్య సా రుపిణి దేవి ఇన్ ద మౌంటైన్స్ దెన్ షీ డిడెంట్ డై ఇన్ ద ఎర్త్‌క్వేక్. అదే ఏమో మళ్ళా పాత లైఫ్ లాగా క్వెషన్స్ ఉంటది గదా! దాది అని అడుగుతున్నాడనమాట. సేజ్ వైశ్య చూస్తే రుపిణీదేవి మౌంటైన్స్ మీద, కొండల మీద అటేదో ఎర్త్‌క్వేక్‌లో చనిపోలేదు కదా అని చెప్పి అడుగుతున్నాడనమాట. Die? How could she die? She walks among us unknown and unseen, except by those who know and see. She appears in the most unexpected places at the most unexpected times. So be watchful, for she may appear at any moment. It is the aching heart that draws her near. She, like Sri Krishna, cannot resist the call of love. If they have a weakness, that is it. అది అట్లా చనిపోతదేంటి ఆమె అందరిలో వస్తది, నడుస్తది. అందరికి కొన్నిట్లో చూడగలం, కొన్నిట్లో చూడలేము. అన్నీ తెలిసిందే కదా! ఆమె అన్ని రూపాలలో ఎక్కడ పడితే అక్కడ తెలిసిన ప్లేసుల్లో కనిపించదు, తెలియని ప్లేస్‌లో, తెలియని టైంలో, తెలియనిగా మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడ పడితే ఏ మొమెంట్‌లో అయినా ఆమె ఉంటూనే ఉంటది. అది నువ్వు అందుకనే శ్రీకృష్ణ ఆమెని కాల్ ఆఫ్ లవ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అది నీకు బలహీనంగా అట్లా ఉండననుకుంటే ఎట్లా అని చెప్పేసి దాది చెప్తుంది. ఎందుకంటే మాత ఎక్కడ చూసినా ఆమె ఉంటది అన్నమాట. ఎట్లా ఎర్త్‌క్వేక్‌లో చనిపోతది. ఆమె ఒక పర్పస్ మీద భూమి మీదకొచ్చింది. తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత ఇంకొక ఫిజికల్ ఫార్మ్‌లోను ఇంకొక చోట అప్పుడప్పుడు ఇలాంటి మనుషుల్లోకి వచ్చి వాళ్ళ మైండ్‌లోకొచ్చి చేపించడం, ఇలాంటివి చేయాలి అని ఇలా చెప్పటం, అలాంటి శక్తుల రూపాన ఇట్లా చేస్తూ ఉంటది కదా! అని చెప్పి చెప్తుందన్నమాట దాది అరుణ్‌కి. హావ్ యూ సీన్ హర్? ఐ ఆస్క్డ్. నువ్వు చూసావా అని చెప్పి దాదీని అడుగుతున్నాడనమాట. షీ chuckled and replied, I am aware that you think that I talk to myself in the quiet morning hours, but it is she who speaks with me. Everything I have done for the people of Indraprastha has been at her behest. I myself I am nothing. What could I do? That is why I shun their prizes and gift. When I was younger and would walk the streets and visit the markets, I was always looking for her in the shadows, in the hidden places of external world. It took me a long time to find her within, and once finding her, there is no more separation. But still, she plays with me as she does with all of us, just as her Krishna does. That is their mystery and their joy.
అదే. ఆమె నవ్వుతూ సమాధానం చెప్తుందనమాట. నాకు తెలుసు నేనెప్పుడు మాట్లాడతాను గదా! పొద్దున పూట నేను మాట్లాడేది మాతతోనే పొద్దున పూట. ఆమె వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటది. నేనెవరితో కాదు మాట్లాడేది అని చెప్తదనమాట. నేను చాలా మందికి ఇంద్రప్రస్థ పీపుల్‌లకి వాళ్ళకి అవసరాలు బట్టి వాళ్ళకి చేయాల్సిన బెస్ట్ చేస్తున్నా. అది నాకేముంది ఆ శక్తులు గాని ఏమి మాత నాలోకొచ్చి నా చేత చేపిస్తుంది. అందుకనే నాకు ఇలాంటి పొగడ్తలు, గొప్ప గిఫ్ట్‌లు ఇలాంటియన్నీ వస్తున్నాయి. నేను దాది చిన్నప్పుడు అట్లా బజార్‌లో అదే స్ట్రీటుల్లో అట్లా వీధుల్లో నడిచేటప్పుడు, మార్కెట్‌ల దగ్గర ఇట్లా చూసేటప్పుడు ఆమె షాడో ఎప్పుడూ చూస్తూ ఉంటదనమాట. చూస్తున్నప్పుడు ఆమె చాలా తెలియని ప్లేసెస్‌లో కూడా బయట ప్రపంచంలో కనిపిస్తూనే ఉంటది అప్పుడప్పుడు. అది నాకు ఆమె గురించి తెలుసుకోటానికి ఆమె దానికి నాకు కొంచెం టైం పట్టింది. తర్వాత వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య స వ విడిపోవటం అనేది ఏమి లేకుండా ఉన్నది. నాతో వచ్చి అప్పుడప్పుడు ఆడుతూ ఉంటది. అట్లని కృష్ణ ఏదైతే చేస్తాడో అట్లానే అది కథ స్టోరీ ఎంజాయ్‌మెంట్ అని చెప్పి చెప్తుందనమాట దాది అరుణ్‌తో. I looked at her quizzically, trying to understand her meaning. She laughed when she saw my expression and then said, I see you are tired, Putra. You hardly slept the last night. The sun has risen, but there is time for you to rest now. I nodded. The snooting drink has done its work, calming my restless mind. అది అతను అరుణు నువ్వు చెప్పింది నాకు ఏదో ఫిజికల్‌గా అర్థం కాలేదు. దాని మీనింగ్ గాని ఏంటో అని చెప్పి అంటే ఆమె నవ్వి ఒక ఎక్స్‌ప్రెషన్ లాగా ఇచ్చి చెప్తూ ఉంటదనమాట. "నువ్వు అలసిపోయావు. రాత్రి కష్టంగా నిద్రపోయినట్టున్నావు. ఇప్పుడు పొద్దున్నే సూర్యుడొచ్చినా గాని ఇంకా టైముంది. వెళ్లి రెస్ట్ తీసుకో పడుకో" అంటే తల ఊపి ఆ డ్రింక్ తాగేసేసి ఎళ్లి రెస్ట్ మైండ్‌లోకి ఎళ్ళిపోయాడనమాట. ఎందుకంటే డ్రింక్ మిక్స్ తాగడం వల్ల కూడా కొన్ని శక్తులొస్తదనమాట. బట్ దాది "నో మోర్ క్వెషన్స్ నౌ. టేక్ రెస్ట్." హర్ వాయిస్ వాస్ ఫర్మ్ అండ్ ఐ డేర్డ్ నాట్ ఆబ్జెక్ట్. మళ్ళా దాది అని పిలుస్తుంటే క్వెషన్స్ అనేది ఇప్పుడేమొద్దు. ఎళ్లి రెస్ట్ తీసుకో. తర్వాత అంటే అడగటానికి డేర్ సరిపోలేదనమాట. ఏమన్నా వస్తువుల గురించి కానీ నన్ను అడగడానికి కానీ, "అరుణు ఎళ్లి రెస్ట్ తీసుకో" అని దాది చెప్తుందనమాట. It was near noon when I awoke. Dadi has fixed a special meal using all the items my mother had sent. Told me to serve you this food today. You will enjoy a taste of your mother's cooking, she said with a slight laugh. My mother had prepared some of my favorite sweets, and although I enjoyed Dadi's simple preparations, I was glad for a more familiar fare. అదే. ఇతను పడుకోమని జెప్పింది గదా! రెస్ట్ తీసుకొని లేచేసరికి మధ్యాహ్నం అయిందనమాట. అప్పుడు స్పెషల్‌గా తయారు జేసింది దాది. లంచ్‌కనమాట. ఏదైతే వాళ్ళ అమ్మ పంపించిందో, అరుణ్ వాళ్ళ అమ్మ పంపించిన ఐటెమ్స్‌తో అన్నిటితో సర్వ్ చేసింది. తర్వాత ఆ ఫుడ్ పెట్టిందనమాట. దాది చెప్తుంది, "నువ్వు ఇవాళ మీ అమ్మ ఎంజాయ్ జేస్తావు. ఆ టేస్ట్ వస్తది. ఇవి మీ అమ్మ పంపించినయి" అని నవ్వుతూ సమాధానం చెప్పిందనమాట. మా అమ్మ నా కొరకు కొన్ని ఇష్టమైన స్వీట్లు, మిఠాయిలు ఇలాంటివి గూడా చేసింది అనంటే, నేను గూడా మళ్ళా అరుణ్ చెప్తున్నాడు. దాంతో పాటు దాది చేసిన సింపుల్ ఫుడ్‌ని గూడా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తున్నాడనమాట. I think I will go to Stone Quarry today, I declared after the meal was cleared. Dadi nodded. Once I made my way there, I began examining the various stones, but my mind was on what Dadi had said to me. Why did nobody speak of her? I wondered. Why was the name of Sri Krishna always associated with his childhood playmate Radha, with his consort Rukmini? After a while, I brought a small stone block and some tools returning to Dadi's home. I hid my purchases among my belongings, not wanting to admit that I actually was considering trying to carve a murti. That evening, I asked Dadi how she knew the story she had recited to me that morning. అది. తర్వాత కొంతసేపు ఆలోచించి మళ్ళా ఆ మీల్ అంతా తిన్న తర్వాత ఆ స్టోన్ క్వారీ మిల్ ఉంటది కదండీ! తయారు చేసే దగ్గరకి అక్కడికెళ్ళాడనమాట. అది మీల్ వద్దు అని చెప్పి తిని క్లియర్ అయిపోయినాక దాది తల ఊపిందనమాట. సరే అని చెప్పి వెళ్ళు అని చెప్పి. అక్కడికెళ్ళిన తర్వాత దారి కనుక్కొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాళ్ళు రకరకాల రాళ్ళని పరీక్షించి చూడటం, ఆ మైండ్‌లో దాది చెప్పినయన్నీ గుర్తుంచుకోవడము. ఆ! నేనే ఆశ్చర్యపోతున్నాను. మరి ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి అంటది. శ్రీకృష్ణ ఎప్పుడూ చిన్నప్పుడు రాధాతో ఉంటాడు ఆడుకుంటూ.
మళ్ళా ఈ మళ్ళా కన్సర్ట్ రుక్మిణి ఏంటి ఇదంతా అనుకుంటూ ఉంటాడు. అరుణ్ అనుకుంటూ ఉంటాడు. రాళ్ళ క్వారీ ఫ్యాక్టరీకెళ్ళినప్పుడనమాట. రాళ్ళ మిల్లుకెళ్ళినప్పుడు. అప్పుడు చిన్న చిన్న బ్లాక్ టూల్స్ దానికి కావాల్సినయన్ని తీసుకొని ఇంటికొస్తాడనమాట. అన్ని కావాల్సినయన్ని కొనుక్కొని దానికి సంబంధించిన సామాన్లు కరువు చేయటానికి అదే తర్వాత మూర్తిని తయారు చేయటానికి. ఆ రోజు సాయంత్రం దాదీని అడుగుతాడనమాట. "నీకీ కథంతా ఎట్లా తెలుసు?" పొద్దున చెప్పావు కదా! అని చెప్పి అడుగుతాడనమాట. ఎందుకంటే పొద్దున్న అడగపోతుంటే, "వద్దు నువ్వు టైర్డ్ అయిపోయావు ఎళ్లి పడుకో" అంటే మధ్యాహ్నం దాకా లెగవలేదు కదా! "ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ దాది కాసిని బిఫోర్ షీ పాస్డ్ అవే" షీ రిప్లైడ్ సింప్లీ. అది. ఈ కథ నాకు దాది కాసిని చెప్పింది చనిపోయే ముందు. సింపుల్‌గా చెప్పేసిందనమాట. బట్ హౌ డిడ్ షీ హియర్ ఇట్? మరి దాది కాసినికి ఎట్లా తెలుసు అని అడుగుతున్నాడనమాట అరుణ్. షీ లుక్డ్ అట్ మీ ఇన్ సర్ప్రైజ్. ఓహ్! ఐ నెవర్ వుడ్ ఆస్క్ హర్ సచ్ ఎ థింగ్. ఐ డోంట్ నో హౌ దాది న్యూ వాట్ షీ న్యూ. బట్ ఐ నెవర్ డౌటెడ్ దట్ షీ టోల్డ్ మీ. అది. ఆశ్చర్యంగా చూసింది. అరుణ్ అడుగుతూ ఉంటే, "నీకెట్లా తెలుసు? ఆ దాది కాసిని చనిపోయే ముందు చెప్పిందని అంటున్నావు కదా! దాది కాసి నీకెట్లా తెలుసు?" అని అడుగుతున్నాడనమాట. నేనెప్పుడు అలాంటి వేరే వాళ్ళని అడగను. దాది చెప్పింది విన్నాను అంతే. నువ్వు డౌట్ కూడా నాకేం లేదు అని చెప్పి చెప్తదనమాట దాది. డిడ్ షీ టెల్ యూ స్టోరీస్ ఆఫ్ రుక్మిణీ డేవీస్ లైఫ్ ఇన్ ద్వారకా? అది. మరి దాది కాసిని ఏమన్నా కథలు చెప్పిందా? రుక్మిణీదేవి జీవితము ద్వారకాలో ఎట్లా ఉన్నది? ఏంటి? అని చెప్పి అడుగుతున్నాడనమాట. She nodded. I was brought up on those stories. I lived with her for many years while my parents traveled to perform, and hardly a day would go by when she didn't mention her beloved Mata or her Guruji, the great says Maitreyi. అది. దాది చెప్తుందనమాట. "నీకేమైనా తెలుసా? కథలేమైనా చెప్పిందా?" అంటే, ద్వారకాలో ఉన్నప్పుడు ఆమె లైఫ్ గురించి అని చెప్పి అడుగుతున్నాడనమాట. తలూపి, "నాకు చాలా కథలు తెలుసు. నేను అక్కడ మా పేరెంట్స్‌తో పాటు ఉన్నప్పుడు అప్పుడప్పుడు అక్కడికెళ్ళి వెళ్తూ ఉండేదాన్ని. ప్రోగ్రామ్స్ ఇలాంటియన్నీ పెర్ఫార్మ్ చేయటానికి. ఒకరోజు మాతాను ఆళ్ళ గురూజీ సేజ్ మైత్రేయ గురించి కూడా మెన్షన్ చేయలేదు కానీ వాళ్ళు, అలా తెలుసుకున్నాను అనే భావనతో చెప్తుందనమాట. Even as a young girl, Mata didn't live the life of an extraordinary Rajkumari. She was very independent, often traveling or walking the streets in discourse to truly feel the flight of the people and come close to them. After she married, Sri Krishna was away much of the time and he could leave the kingdom in her care. When she saw an accelerating decline in morals, she worked in numerous ways to stem the abuses that were taking hold in society, especially indulgence in alcohol, which often led to violence against women. My daddy told me that Mata had a special wing built at the palace to care for those who were fearing about and passed, and then added quietly, that is where my grandparents met, and this is the special part of the palace. Their mother had both been taken in by Mata for various reasons, and they met there as children. They were a great love and respect between my grandparents, something not so easy to find. అది. దాది యొక్క చిన్నపిల్లప్పుడు మాత ఎట్లా ఉండేది అని అంటే, చాలా నార్మల్ లైఫ్‌గా ఉండేది. బజార్‌లో కనిపించేట్టు అట్లా రాజకుమారిలాగా ఎప్పుడూ ఉండలేదు. ఆమె పనిలో ఆమె డిపెండెంట్ అవ్వకుండా సెల్ఫ్‌గా చేసుకోవటము, అక్కడికిక్కడికి ట్రావెల్ చేయటము, ఆ! ఇలాంటి పీపుల్‌కి దగ్గరగా అవ్వటము, ఇలాంటియన్నీ చేసేది. ఆమె పెళ్లి చేసుకున్నాక శ్రీకృష్ణ కొంచెం దూరంగా ఉన్నా గాని ఎక్కువ టైము ఆమె రాజ్యాన్నంతా ఆమె చూసుకుంటూ ఉండేది. ఇదంతా ఏంటి అనంటే ఆమెది చాలా కథలు ఇలాంటి చాలా రకరకాల పనులు ఆమె సొసైటీలో ఎట్లా ఇట్లా హస్బెండ్స్ ఆల్కహాల్ తీసుకొని వైలెంట్‌గా స్త్రీలని కొట్టడం, వదిలేయటం ఇలాంటియన్నీ ఎదుర్కొన్న వాళ్ళందరినీ దానికోసం ఆమె సొసైటీలో వాళ్ళందరిని పైకి తీసుకొచ్చింది. ఈ ఆమె దాది చెప్తుందనమాట. మాతాకి ఒక ప్యాలెస్ అదే క్వార్టర్స్‌లో తీసుకొచ్చి ఇట్లా ఒంటరిగా ఉన్న వాళ్ళని, ఇంట్లో నుంచి వెళ్లి పంపించిన వాళ్ళని ఇలాంటియన్నీ తీసుకొని వాళ్ళని ఒక దగ్గర పెట్టి, వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి, ఎట్లా వాళ్ళంతకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టు చేయాలి ఇదంతా. ఆ టైంలో మా దాది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఒక ప్యాలెస్‌లో కలిసారనమాట ఒకప్పుడు. అదంతా మా మదర్ కూడా మాతా కారణాలు అదే కారణాల వల్ల ఎట్లా పిల్లల్ని కలుసుకోవటము, ఎట్లా ప్రేమ తత్వంతో ఉండటము, రెస్పాన్సిబిలిటీగా ఉండేది. గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ
చాలా ఈజీగా కనుక్కునేవాళ్ళము అని చెప్పి చెప్తుందనమాట. దాది అరుణ్ అడుగుతుంటే. Returning to her story, her voice was tinged with emotion. The narrative we hear about the Great War doesn't speak of how it affected the common people, the lasting impact it had on them. Mata felt deeply for the many who would suffer, and that is why she went to the great Bhishma just before the war, pointing out to him his failings and how his inaction and had contributed to the hostile situation. Nobody else dared speak to him as she said did. Her purpose was not to condemn him, but not convey the message that silence and inaction in the face of evil is complicity, and one must take responsibility for that. అది మళ్ళా ఆమె కథలోకి వెళ్ళినప్పుడు మళ్ళా కథలోకెళ్ళినప్పుడు ఈమె చెప్తుందంట. ఆమె ఎమోషను అదంతా చాలా డిఫరెంట్‌గా ఉండేది. ఆ కథ చెప్పేటప్పుడు వినేవాళ్ళకి కానీ, ఆ గొప్ప యుద్ధం అనేది దాని గురించి ఎట్లా వచ్చింది, కామన్ మ్యాన్‌లు ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి, ఎట్లా చేంజొచ్చింది ఇదంతా మాత లోతుగా వెళ్ళి ఎట్లా చాలామంది చాలా యుద్ధంలో బాధపడినోళ్ళని చూసుకోవటము, ఇదంతా చేసింది. అదే టైంలో ఎవరైతే బాధపడుతున్నారో అదే టైంలో వెళ్లి భీష్మ మహారాజుని కూడా యుద్ధము ముందు ఎళ్లి కలిసిందనమాట. ఏమేమి జరగబోతుంది, తప్పులేం చేస్తారు, ఏంటి ఇలాంటియన్నీ జరుగుతాయి అని చెప్పి ఆ సిట్యుయేషన్‌ని ఎట్లా చేసుకోవాలని చెప్పిందనమాట. అదే టైంలో ఎవరు ముందుకెళ్ళి డేర్ చేయలేదనమాట. మాత చేసిందనమాట. ఎందుకు అంటే ఆ మాత యొక్క పర్పస్ ఏంటి అనంటే, ఆ మెసేజ్ పాస్ చేసి సైలెంట్‌గా ఉండి యాక్షన్ అనేది ఎట్లా తీసుకోవాలి. ఆహ్, అని చెప్పి ఒక బాధ్యతగా తీసుకొనెళ్ళి భీష్మ మహారాజుకి యుద్ధానికి ముందు కూడా ఇట్లా, అట్లా అని చెప్పి చెప్పడానికి ఎళ్ళిందనమాట. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? He had pledged to protect the kingdom of Hastinapur, but that very kingdom now threatened Dharma. So what he protecting? ఇక్కడ ఒకసారి చెప్పండి. భీష్మ కీర్తి చెప్పండి. మహారాజుది భీష్మ మహారాజు అని చెప్పారు కదా, అక్కడ కొద్దిగా ఒకసారి చెప్పండి. ఓహ్! భీష్మ మహారాజుదా? అంటే యుద్ధానికి ముందు ఆమె కథ దాది అరుణ్ అడుగుతూ ఉంటే కథలోకి వెళ్ళింది కదండీ! ఎళ్ళే ముందు యుద్ధం జరిగే ముందు ఆమొక్కటి ధైర్యం చేసి వెళ్లి భీష్మ మహారాజుని ఎలాంటి ఎదుర్కొంటది యుద్ధంలో. అంత లోతుగా చాలా మంది లోతుగా వెళ్లి చూసిందనమాట. ముందు ముందు జరిగేది వాళ్ళకి తెలుస్తది కదండీ! యుద్ధం వచ్చిందంటే. నువ్వు ఎట్లా ఉండాలి ఇలాంటి చాలా మంది జనాలు ఇబ్బందులు పడతారు. వద్దు యుద్ధం అనేది చాలా జాగ్రత్తగా ఫెయిల్ అయిపోతూ ఉంటది. ఇలాంటిది అని పాయింట్ ఔట్ చేసి ఎక్కడ తగ్గాలి? ఎక్కడ ఉండాలి? ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇలా చేస్తే అట్లా వస్తది. ఏ సిట్యుయేషన్‌ని ఎదుర్కోవాలి? ఇలాంటియన్నీ ఆమ డేర్ చేసి చెప్పిందనమాట. ఆమ ఒక్కటే అన్నమాట. యుద్ధానికి ముందు భీష్మరాజు దగ్గరికెళ్ళి. ఆమె తప్ప ఇంకెవరు డేర్ చేయలేదు. ఎలా మెసేజెస్ సైలెంట్‌గా యాక్షన్ అనేది ఎట్లా తీసుకోవాలి? ఎట్లా ఉంటది? అని చెప్పి ఒక బాధ్యతగా తీసుకొనెళ్లి చెప్పింది అని అంటున్నాడు. అర్థమైందా కీర్తి? అర్థమైందండి. అంతకుముందు యుద్ధం ఉంది కదండీ కీర్తి. యుద్ధం జరిగింది గదా! యుద్ధం అప్పుడు ముందు భీష్మ మహారాజు దగ్గరికి ఎళ్తదనమాట. అది మనకప్పుడు చెప్తున్నాడు. నాకు ముందు తెలుసనమాట. అది భీష్మ మహారాజు ఈ అర్జున, కృష్ణ యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చేదంత వరకు ఆయన హంససేన మీద పడుకొని ఉంటాడు కదా! అది అసలు ఆ యుద్ధానికి ఎళ్ళకుండా ముందే భీష్మ మహారాజుకి దగ్గరికెళ్ళి ఈమె ధైర్యం చేసి చెప్పిందనమాట. ఇలాంటి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పి చెప్పిందనమాట. అప్పుడు తర్వాత భీష్మరాజు హంససేన మీద ఉన్నప్పుడు రియలైజ్ అవుతాడు. నేను చేసిన తప్పు వల్ల నా బ్లడ్ అంతా పోతూ ఉంటది. ఆ బ్లడ్ పోతూ ఉంది. ఇప్పుడు నేను తప్పు చేశాను అని చెప్పేసి నాకు తెలిసి ఉత్తరాయణము, దక్షిణాయనంలో ఉంటాడు. అలాంటి యుద్ధం అలా జరిగినప్పుడు పడుకొని శ్రీకృష్ణుడు వచ్చేంత వరకు ప్రాణం విడిచిపెట్టరన్నమాట. అప్పుడే మనకి విష్ణు సహస్రనామం కూడా ఆవిర్భవించిందనమాట. దానికన్నా ముందు కృష్ణుడు రాకడ ముందే రుక్మిణీ మాత వెళ్లి ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. యుద్ధంలో ఎలాంటి జాగ్రత్తలు ఎట్లా తగ్గాలి, ఏం చేయాలి అని చెప్పి నువ్వు తగిన తీసుకోమంటే తను
మంచిగా చేయడనమాట. తను తర్వాత తను చేసిన తప్పు తెలుసుకొని హంపశయనం మీద ఉండి ప్రాణాలు విడిచిపోయి కృష్ణుడు వచ్చేంత వరకు ఉండి తర్వాత ప్రాణం విడుస్తాడన్నమాట. అది ఆ మెసేజ్ ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. ఓకే, అది అర్థమైంది. యాహ్! He had pledged to protect the kingdom of Hastinapur, but that very kingdom now threatened Dharma. So, what was he protecting? Duryodhana and his brothers were very corrupt, amassing vast sums of wealth for themselves and depriving the people in their kingdom of a good life, intimating many. With the turning of every age, corrupt behavior must be confronted so that a more balanced society can be established. It seems that every generation will face the challenge of determining how to protect dharma in the age, how to promote unselfish behavior. అది అది ఎట్లా హస్తినాపురు రాజ్యాన్ని కాపాడాలో ప్లెడ్జ్ చేయమని చెప్పి, ఆ రాజ్యాన్ని ధర్మం ప్రకారం వెళ్ళమని అనంటే, నేనెట్లా కాపాడగలను అని చెప్పేసి అంటాడనమాట దుర్యోధనుడు, వాళ్ళ తమ్ముళ్ళు. ఎందుకంటే, వాళ్ళు చేసేదాన్నంతా డబ్బుల కోసం, ఎక్కువ ఆస్తి కోసము, ఇలా పీపుల్‌ని రాజ్యంలోకి ఆహ్, అన్యాయంగా రాజ్యం వచ్చిందనుకోండి, ఆ పీపుల్ పరిపాలించడము, వాళ్ళనంతా ఉంటది గాబట్టి, ఈ కరప్షన్ బిహేవియర్ వల్ల సొసైటీ పాడైపోతది గదా! ఎట్లా ఉంటది అని చెప్పేసి ప్రతి జనరేషన్ అదే ఛాలెంజ్ తీసుకోవాల్సొస్తది గాబట్టి, మాత ముందే భీష్మ దగ్గరికెళ్ళి ఇట్లా కాపాడి నువ్వు రాజ్యాన్ని యుద్ధంలో ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పి అడుగుతదనమాట. ఇట్లా ఎక్కడ నువ్వు తగ్గాలి? ఎక్కడ ఇదుండాలి? నువ్వు చేసి హెల్ప్ చేస్తావా? అనంటే అతను చెయ్యడనమాట భీష్మరాజు. అందుకని తర్వాత తను తప్పు తెలుసుకొనుంటాడు. అదంతా ఇందాక చెప్పిన స్టోరీలో ఉంటదనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడమని చెప్తే రుక్మిణి మాత ఇతను కాపాడదనమాట. ఎందుకంటే వీళ్ళతో చేతులు కలిపి దుర్యోధనుడు వాళ్ళ తమ్ముళ్ళతో వీళ్ళంతా మిస్‌బిహేవియర్‌గా, కరప్షన్ లాగా చేసేసేసి రాజ్యాన్ని ఇట్లా చేస్తాడనమాట. అందుకని దానివల్ల అతను కష్టాల పాలవుతాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే జనరేషన్‌కొస్తది గదండీ! అదే ఛాలెంజ్‌గా పగలు, ద్వేషాలు అట్లా వెళ్తూ ఉంటాయి కదా! అట్లా ఉంటది. అట్లా వద్దు అని చెప్పి మాత ధర్మంగా ఉండు అని చెప్పి చెప్తే భీష్మ మహారాజు కూడా ఉండలేదు. ముందు ఎళ్లి మాత చెప్పిందని దాది చెప్తుందన్నమాట అరుణ్‌కి. Mata and Sri Krishna are one mind. She often acted out what he had planned, and it went the other way as well. It was like that when she rearranged Subhadra's wedding so that she could marry Arjuna. She took the actions, but the Leela was as much Sri Krishna's design. When it was the time for him to leave his body, Sri Krishna knew that Mata had to remain to help the people of Dwaraka. They both saw the treasury that was about to unfold. He didn't ask her to stay, but rather allowed the words to come out of her own mouth. And so she remained in Dwarka to help people flee the collapsing buildings and oncoming waves. That was Sri Krishna's compassion as much as ours. And Sri Krishna killed Sisupala Maharaj during the coronation ceremony in Indraprastha. That was her design. Killing him in such a public way would finally free him of the ego that had obstructed his awakening. They are one being acting through two bodies, each performing in a different role. Dadi was quiet for a few minutes, then, seeing my total absorption in her words, she continued in a soft, loving tone. అది మాతా శ్రీకృష్ణ ఒక మైండే ఇద్దరిది. వాళ్ళు ఒకళ్ళు చేసేది ఒకళ్ళకి ప్లాన్ చేసుకొని వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఇంకొక మార్గం అనేది ఏమి లేదు. ఇదంతా ఏంటి అంటే మాతనే సుభద్రాస్ వెడ్డింగ్ అర్జునతో అరేంజ్ చేసింది పెళ్ళికి. కానీ దానికి తగ్గట్టు చేయాల్సిన యాక్షన్స్ ఇలాంటివి లీల అంతా శ్రీకృష్ణుడు డిజైన్ చేస్తే ఆమె చేయాల్సిందంతా చేసిందనమాట. అప్పుడు ఆహ్, శ్రీకృష్ణుడు లేనప్పుడు బలరాముడి దగ్గరికొచ్చి దుర్యోధనుడు అడుగుతాడు కదండీ! ఆహ్, సుభద్రకి ఈ నారాయణ ఆర్మీ అలా సైన్యుడితో పెళ్లి చేయాలి అని చెప్పేసి అడిగితే సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత తెలుస్తదనమాట. కానీ సుభద్రకు ఇష్టం లేకపోతే శ్రీకృష్ణ వచ్చినాక డిజైన్ జేస్తాడు. వీళ్ళిద్దరూ ఓ రోజు ప్యాలెస్‌లో కూర్చొని డ్రింక్ తాగుతూ ఒక ఆట ప్లే లాగా ముందు చదివాం ఈ స్టోరీ. ఆహ్, ఆడుకుంటూ ఉండేటప్పుడు డిజైన్ చేస్తారు. తర్వాత ఈమె ఇట్లా రుక్మిణీ దేవి నదిలోకి ఆయనని రమ్మని చెప్పి అట్లా చంపడం ఇలాంటియన్నీ జరుగుతుందనమాట.
అందుకని ఆ అరేంజ్‌మెంట్ కూడా సుభద్ర పెళ్లి అరేంజ్‌మెంట్ అర్జునతో పెళ్లి చేసేది కూడా అంతా ఆమె యాక్షన్ అంతా ఆమె తీసుకున్నది. డిజైన్ అంతా శ్రీకృష్ణ చేశాడు. ఎందుకంటే అతను శ్రీకృష్ణకి తెలుసు మాత యొక్క ఆహ్, వ వ బాడీని లీవ్ చేసేటప్పుడు శ్రీకృష్ణుడు మాతకి హెల్ప్ చేస్తది. ద్వారకాకి శ్రీకృష్ణుడు చెప్పాడన్నమాట. మాత ఉండి ద్వారకాలో చేయాల్సిన పనులు, హెల్ప్ చేయాల్సినయి అంతా చేస్తది. అదొక నాటకంలాగా ఎళ్ళిపోయి అదేంటి విడిపోకుండా అట్లా చేసింది. అని చెప్పి చెప్తున్నాడనమాట. దాది చెప్తుందనమాట అరుణ్ అడుగుతుంటే. ఎందుకంటే ఇదంతా ఈ మాటలు సొంతగా సొంత నోట్లో వచ్చి ద్వారకాలో ఉన్న పీపుల్‌ని ఎట్లా టేక్ కేర్ చేయటము, ఎర్త్‌క్వేక్‌లు రావటము, ఎవరోని ముందే ఎళ్ళిపోండని చెప్పటము, ఇయన్నీ మాతనే అరేంజ్ చేసింది. మాతకు తెలుసు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణ ఒక ఫ్రెండ్‌లాగా ఆమెతో ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణ శిశుపాలుని చంపాడు కదండీ! ఇంద్రప్రస్థలో ఆశ్రమంలో కూడా ఇదంతా డిజైన్ చేసింది కూడా మాతానే. పబ్లిక్‌గా చంపితే ఆమె అతని ఈగో ఇదంతా మేల్కొలుగుతది. అలా బిహేవ్ చేయకుండా ఇంకొకళ్ళు కూడా ఉంటది అని చెప్పి ఇద్దరు 2 బాడీస్ లాగా కనిపిస్తుంది గానీ, ఒకే మైండ్‌లో ఇద్దరు ఒకటే అని చెప్తుందనమాట. అన్ చేసేటప్పుడు ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్కలుగా కనిపిస్తున్నారు. కానీ ఇద్దరు ఒకటే అని చెప్పి చెప్తుందనమాట. దాది కొంతసేపు కామ్‌గా ఉందనమాట. తర్వాత ఆమె చెప్పే దాంట్లో ఏమి అబ్జర్వ్ చేసుకున్నాడు ఆ పదాలు అని తర్వాత ప్రేమ తత్వంతో అడుగుతుందనమాట. ఏమి అర్థమైందని కంటిన్యూ చేస్తూ చెప్తుందనమాట దాది అరుణ్‌కి. Today, people speak of Radha's love for Krishna, but how many know of Arjuna's love for Mata? He was one of the few who knew her to be the mother of universe, and his devotion to her was unequaled. It was because of this devotion that he served so many of those who had come to her for refuge. It was Mata along with Sri Krishna who helped Arjuna achieve his potential and find moksha in their lifetime. Even so, she kept bringing his mind back to the struggles of the common people. No matter how high his spirit soared, she would not let him forget them. Arjuna attained the ultimate realization, but he had to return to ordinary consciousness to pick up the pieces of the war, a war that has devastated so many kingdoms. That was not an easy task. In many ways, it was harder than fighting the battle. So quickly we can destroy. But to rebuild trust and heal inner wounds take much longer. అది. అందరూ రాధా ప్రేమ కృష్ణుడికి అనేది మాట్లాడతారు. ఎంతమందికి తెలుసు అర్జునుడికను ప్రేముంది మాత మీద అని చెప్పి అడుగుతుందనమాట దాది. కొంతమందికే తెలుసు. ఆమ యూనివర్స్‌కి మదరు, భూమాతలు అంటే ఆమె మనం స్పిరిచ్యువల్‌గా గాని, ఆమెని డివోషనల్‌గా ఉన్నామనుకో, ఆమెకి మనం ఈక్వల్ అవ్వలేము. అంత డివోటీ అందరూ అట్లా అని చెప్తుందనమాట. ఆమె ఉన్న టైంలో చాలామంది పీపుల్‌కి ఆమె చేయాల్సిన పనులు రెఫ్యూజీలు లేపోతే ఇంట్లో నుంచి వదిలేసినోళ్ళు, ఒంటరిగా ఉండటం, తాగి లేపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన ఇలాంటి చాలామంది రెఫ్యూజీస్‌ని మాత విత్ శ్రీకృష్ణతో కలిపి చాలామంది అర్జున కూడా అర్జును ద్వారా హెల్ప్ చేసి వాళ్ళందరికీ మోక్షాన్ని ఆ లైఫ్‌లో ఆ టైమ్ జర్నీలో లైఫ్‌లో వాళ్ళకి మోక్షాన్ని గూడా ఈ మోక్షం చెందారు అని చెప్తుందనమాట. ఎందుకంటే ఇయన్నీ చాలా జనాలందరూ కామన్ పీపుల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె మైండ్ వాళ్ళని చూసి ఎట్లా వాళ్ళని స్పిరిట్యువల్‌గా ఎదగాలి పైకి ముందుకు రావాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అంతకుముందు చేసినయన్ని మర్చిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది అటు అర్జున్ కూడా గుర్తించి రియలైజేషన్ అయ్యి, మళ్ళా ఆర్డినరీ అయ్యి ఈ యుద్ధములో చెయ్యటము, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత చాలా రాజ్యాన్ని గెయిన్ చేయటము, ఇదంతా సులభమైన మార్గం కాదు. చాలా కష్టము. యుద్ధం చేయటం కూడా. లేపోతే ఇంత త్వరగా చేసేస్తే ఎప్పుడో నాశనం అయిపోయేది ఇదంతా అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. అంటే వాళ్ళ మీద అంత నమ్మకము లోపల బయట ఉండాలి. నమ్మకం ఉండాలి. లోపల కూడా ఉండాలి. లోపల మనకి చేసిన తప్పులు గాని, అవి ఎంత హీల్ అవ్వాలి అనంటే కొంచెం టైం తీసుకుంటది అని చెప్పి చెప్తుందన్నమాట దాది. దాది హౌ డు యూ నో ఆల్ ఆఫ్ థిస్? ఐ ఆస్క్డ్ అగైన్. అరుణ్ అడుగుతున్నాడన్నమాట. ఇవన్నీ నీకెట్లా తెలుసు అని మళ్ళా
అరుణు దాదిని అడుగుతున్నాడు, ఇవన్నీ ఎట్లా తెలుసు నీకు అని. షీ లాఫ్డ్ అండ్ హర్ హై స్పార్కల్డ్. డోంట్ యూ నో దట్ మై దాది వాజ్ ద గ్రేట్ సీర్ ఆఫ్ ఇంద్రప్రస్థ? ఐ వన్స్ హర్డ్ దాది సే దట్ షీ ఓన్లీ న్యూ వాట్ మాతా అలౌడ్ హర్ టు సీ. ఐ మేక్ ద సేమ్ క్లెయిమ్. అది నవ్వుతూ ఆమె కళ్ళు చాలా మెరుస్తున్నాయి అన్నమాట. నీకు తెలీదా మా దాది గొప్ప క్షీర్ ఆఫ్ ఇంద్రప్రస్థకి ఒక రాణి లాంటిది అని చెప్పి చెప్తుంది అనమాట. ఇప్పుడు దాది నుంచి విన్నాను, మాత గురించి కూడా ఇదే సేమ్ అని చెప్పి చెప్తుంది అనమాట. I will tell you one more story. A day before the earthquake that destroyed much of Dwaraka, while the Pandavas were getting ready to depart the kingdom, Arjun went to sit alone by the Yamuna river. He has been granted moksha, meaning that he could not have to endure rebirth due to karmic compulsion. Sri Krishna had taught him that by acting selflessly without desire, he would not accrue karma from his deed. So his actions during the war would not lead to rebirth unless it was by his own choosing. He was free to remain in the celestial world. He and his brothers were about to leave for the Himalayas, where they would shed their bodies. But as Arjuna was sitting there, all the men and women Mata had sent to him came before his mind. He had listened to their stories and felt their sorrow. He knew they each would have a long journey ahead before attaining moksha. Could be abdom them and not return. అదే ఆమె నవ్వుతూ మళ్ళా నీకెట్లా తెలుసు అని అంటే, ఇంక దాది ఇంద్రప్రస్థ ఆ, గొప్ప గ్రేట్ సీర్ ఆఫ్ ఇంద్రప్రస్థ అని చెప్పేసి దాది నుంచి తెలుసుకున్నాను, మా ఆమె ద్వారానే అని చెప్పి చెప్తుందన్నమాట. నీకు ఇంకొక కథ చెప్తాను. ఈ భూకంపం వచ్చే ముందు ద్వారక ఎట్లా ఇబ్బందులు నాశనం అయిపోతుందో ఇదంతా, పాండవాస్ ఏమో రాజ్యాన్ని వదిలేసి వెళ్తున్నప్పుడు అర్జునుడు యమునా నది దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు అతనికి మోక్షం గ్రాంటెడ్ చేశారనమాట. అంటే తను మళ్ళా రీబర్త్ అవ్వాలి, ఈ కర్మిక కన్సర్న్స్ వల్ల ఇలాంటివన్నీ ఏం లేకుండా శ్రీకృష్ణ అతనికి ఎట్లా ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, ఆ, ఆ, నీకు కోరికలు ఏమి లేవని అన్నప్పుడు కర్మ ప్రకారము అవసరాలను బట్టి యాక్షన్ తగ్గట్టు ఆ యుద్ధంలో నువ్వు ఎదుర్కోవాల్సింది. ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ నువ్వు రీబర్త్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ సొంతగా నువ్వు చూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు అతను ఈ ప్రపంచం నుంచి ఫ్రీ అయిపోయాడు అనమాట అర్జున్. తర్వాత ఆ అర్జునను వాళ్ళ అన్నలు అందరూ హిమాలయాలకి వెళ్ళేటప్పుడు అందరు బాడీస్ అయినప్పుడు అర్జున్ కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు అనమాట. అంటే ఆ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఉన్నప్పుడు మాత పంపించి అతని మైండ్లోకి, అర్జున మైండ్లోకి పంపించి, విను ఈ కథలు, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కటి నీకు ముందు ముందు వెళ్ళేసరికి నువ్వు ఈ మోక్షాన్ని ఎదుర్కొంటావు, ఈ లైఫ్ నుంచి బయటపడతావు, అది మళ్ళా తిరిగి రాలేవు అని చెప్పేసి చెప్పిద్ది అనమాట. మాస్టర్స్ ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా? As he was reflecting on this, he became aware of Mata's presence and knew she was standing just behind him. Then he heard Sri Krishna say to her quietly, Lokamatri, you have taken hold of my devotee. అదే మాత అతను మోక్ష వస్తది ఇదంతా చెప్పిన తర్వాత అతను రిఫ్లెక్షన్ కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు ఆమె మాత ఇక్కడే ఉన్నది అని తెలుసుకున్నాడు అనమాట. పక్కనే ఉండి నాకు నాకు తెలుసు, పక్కనే ఉండి ఇవన్నీ చేపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ చెప్పాడనమాట చిన్నంగా, లోకమాత్రి అని చెప్పేసి, ఆమె నా డివోటీని నువ్వు మంచిగా టేక్ కేర్ చేశావు, నీలో నీకు వదిలేసి వెళ్తున్నాను అని చెప్పి చెప్పాడనమాట. He replied, I have only taken hold of his heart. Sri Krishna then said lovingly, for you he will return. And she replied softly, Prabhu, he will return for those who cannot find their way as will you and I. అది సమాధానం అప్పుడు చెప్పింది అనమాట. ప్రేమ హార్ట్ లో నుంచి నువ్వు అట్లానే ఉంటే నువ్వు మళ్ళా ప్రేమగా వచ్చి మళ్ళా నువ్వు రిటర్న్ అవుతావు, మళ్ళా బ్యాక్ వచ్చేస్తావు అని స్మూత్ గా చెప్పేసి, మళ్ళా ప్రభు నువ్వు వెళ్ళిపోయి
మళ్ళా ఇంకొక మార్గాన్ని చూసుకొని మళ్ళా నువ్వు అనుకున్న ప్రకారం వెళ్ళి మళ్ళా తిరిగి వస్తావు అని చెప్పి కూడా చెప్పిందను. Then she showed Arjuna the great earthquake and tsunami that was about to engulf Dwaraka. Arjuna rose from his meditation and turning, he saw the flickering images of her and Sri Krishna lingering in the air before disappearing. Then he went to get his brothers and they left to search for the refugees. అది అర్జున ఎట్లా ఈ ఎర్త్క్వేక్ వచ్చే ముందు మెడిటేషన్ లో ఉన్నప్పుడు వీళ్ళకి గొప్ప ఎర్త్క్వేక్ సునామీ రూపాన ద్వారకలో ఇట్లా రాబోతుంది అని చెప్పి ముందే ఇతనికి తెలిసెట్టు ఆ మెడిటేషన్ లో ఉన్నప్పుడు చూపించాడనమాట. ఆ మెసేజ్ల ద్వారా శ్రీకృష్ణను మాత అవి వచ్చినట్టు వచ్చి అట్లా వెళ్ళిపోయినాయి అనమాట. తర్వాత వాళ్ళ బ్రదర్స్ దగ్గర వీళ్ళందరూ తెలా చూస్తే వీళ్ళందరూ ఎవరైతే ఇలా భూకంపం వచ్చి ఇరుక్కుపోయి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఊర్లో వదిలిపెట్టి మాకు దారి మార్గం లేక అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళారనమాట. అప్పుడు కదా అభిషేకం కూడా వచ్చి అర్జున ఆ రోజు నైట్ హెల్ప్ చేసి తర్వాత క్రిమినేషన్స్ ఇలాంటివన్నీ చేస్తాడు కదా. That was our Mata, whispered Dadi in a voice laden with emotion. She cracked open your heart, and there was no turning back. You had to serve the world. అది మాత యొక్క గొప్పతనం అది అని చెప్పి దాది చెప్తూ ఉందన్నమాట. తర్వాత నువ్వు కూడా మంచిగా ప్రేమతత్వంతో ఉండి అంతా చేస్తూ ఉంటే మళ్ళా నువ్వు కూడా ఆమెలో ఐక్యమైపోతావు. నువ్వు కూడా ఈ ప్రపంచాన్ని చూడొచ్చు, చేయొచ్చు. సేవ పావటం గాని, సర్వ్ చేయటం గాని చేయొచ్చు. We were quiet for a long time as I thought about her words, much moved by her description of Arjuna. I broke the silence by asking, how do I serve her, Dadi? అది. దాది అట్లా చెప్తూ ఉంటే నువ్వు గూడా కాన్సెప్ట్ కామ్‌గా ఉన్నారనమాట చాలా సేపు. ఉన్న తర్వాత ఆమె చెప్పిన మాటలు గుర్తుంచుకొని నేను నిన్ను అర్జున్ గురించి చెప్పినయన్నీ, వర్ణించినయన్నీ గుర్తు తెచ్చుకొని నేనెట్లా చేయగలను? అట్లా సైలెన్స్‌గా ఉన్నా గానీ, నేను సైలెన్స్‌లో నుంచొచ్చి అడుగుతున్నాను. నేనెట్లా అట్లా సర్వ్ చేయగలను వాళ్ళలాగా అని చెప్పి దాదీని అడుగుతున్నాడనమాట. Looking at me with piercing eyes, she replied, "You serve her where you are with the skills you have been given." అది. అతని వైపు దాది చూస్తూ కళ్ళు చేస్తూ సమాధానం చెప్పిందనమాట. "నువ్వు గూడా చెయ్యగలవు. ఎక్కడైతే ఉన్నావో నీ లోపలే ఒక స్కిల్ గొప్ప ఉంది. ఏదైతే ఇచ్చిందో దాన్ని నువ్వు చెయ్యగలవు" అని చెప్పి చెప్తుంది. "ఫస్ట్ ఐ మస్ట్ గో టు ద్వారక. దట్ ఈస్ వాట్ మాత టోల్డ్ మీ. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు హియర్." The serious on her face left her, and her eyes once again lit up with delight. మా ఫస్ట్ నువ్వు ద్వారకాకెళ్ళాలి. అది మాత నాకు చెప్పింది. నువ్వు తర్వాత ఆమె గురించి తెలుసుకో అక్కడికెళ్ళి విను. ఇయంతా ఆమె ఫేస్‌లో చెప్పటము, ఈ మాట కళ్ళు తెరిచి మళ్ళా ఆహ్, ఆనందంగా చెప్పడం ఇవన్నీ చేసిందనమాట. ఐ డోంట్ నో వై. ఐ ఓన్లీ నో దట్ ఐ మస్ట్ గో. ఎందుకెళ్ళమందో తెలీదు గానీ కానీ నువ్వు వెళ్ళాలి అని చెప్పి నాకు తెలిసింది నువ్వు వెళ్ళాలి అని చెప్పి తెలిసింది అని చెప్తున్నాను. షీ స్మైల్డ్. గో పుత్ర, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ దట్ యు నీడ్ ఫర్ ది జర్నీ. అది దాది నవ్వుతూ నువ్వు వెళ్ళు పుత్ర, జర్నీ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను ఏర్పాటు చేస్తానని చెప్తుందనమాట. ఇట్ వాస్ వన్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ లైక్ ఇంద్రప్రస్థ, బట్ ఆఫ్టర్ ది ఎర్త్‌క్వేక్ ఇట్ వాస్ నెవర్ రీబిల్ట్ ఇన్ ది సేమ్ వే. సో డోంట్ పే అటెన్షన్ టు ది ఔటర్ అపియరెన్స్. ట్రై టు ఫీల్ ద సబ్టిల్ ఎనర్జీ, ది మెమరీస్ దట్ లింగర్ ఇన్ ది డస్ట్. Mata used to love to walk by the sea, but there is another place where she used to go for solitary meditation high on a promontory surrounded by water. That is where my grandparents married. I don't know if you can find that place anymore, if anyone can remember, but try to go there. There is also the temple Vajramba Maharaj started to build for Sri Krishna. You should see that as well. అది ఆమె నవ్వుతూ వెళ్ళు పుత్ర నీకు జర్నీ కావాల్సిన ఏర్పాట్లు అని చెప్పి ఆ సిటీని మంచి సిటీ ఇంద్రప్రస్థ లాగానే మంచి అందమైన సిటీ అని చెప్పేసి ఈ ఎర్త్‌క్వేక్ వచ్చిన తర్వాత మళ్ళా రీబిల్ట్ చేశారు చెప్తుందనమాట అరుణ్‌తో. మళ్ళా చేశారా? అట్లానే ఉందా? తెలీదు. ఎళ్ళినప్పుడు బయట చూడవాకు, లోపల నుంచి చూడు. అప్పుడు నీకు అటెన్షన్ కానీ అంతా నువ్వు పే చేసి ఎనర్జీస్ కానీ, మెమోరీస్ గానీ నువ్వు ఇంకొక జస్ట్ గుర్తు తెచ్చుకుంటావు. మాతకి ఎక్కువ సీ దగ్గర నడవడం ఇష్టము. అది గాక ఇంకొక ప్లేస్ కూడా ఉంది. కూర్చొని మెడిటేషన్ చేసుకునే సోలిటరీ మెడిటేషను. అక్కడ హై ఎనర్జీస్‌తో ఉంటది. తర్వాత చుట్టూ వాటర్‌తో
చుట్టూ సరౌండెడ్ అయ్యి ఉంటాయి అని చెప్తుంది. ఎందుకంటే మా గ్రాండ్ పేరెంట్స్ కూడా అక్కడే పెళ్లి చేసుకున్నారు. అంతకన్నా నాకు ఆ ప్లేస్ ఎక్కడున్నదో కరెక్ట్‌గా అంతకన్నా తెలియదు. అదే గుర్తుంది నాకు అని చెప్పి, "ఎళ్లి కనుక్కో ఆ ప్లేస్‌ని" అని చెప్పి చెప్తుందనమాట. అక్కడే ఒక వజ్రాంబ మహారాజు ఒక టెంపుల్‌ని కూడా శ్రీకృష్ణుడి కొరకు కడతన్నారు. అది కూడా వెళ్లి చూడు అని చెప్పి అరుణ్‌కి చెప్తుందనమాట దాది. At the thoughts of traveling to Dwaraka, I was filled with a sense of adventure. Indraprastha was not far from Mathura, but Dwaraka was quite a distance and would take a few days to travel there. The next morning, Dadi gave me packages of food and supplied a pouch of coins into my hand. This should last several months. అది ఇట్లా వెళ్ళాలో లేదో ద్వారకాకి అనే ఆలోచన వచ్చి రాగానే అతను ఓకే. ఒక అడ్వెంచర్ లాగా ఉంది కనుక్కోవడానికి అని చెప్పేసి అంది. ఇంద్రప్రస్థ అంత మధురకి ఇంద్రప్రస్థ అంత దూరమే కాదు. ద్వారక కొంచెం ఇంకా దూరము అని చెప్పేసి కొన్ని రోజులు గూడా ట్రావెల్ ఎక్కువ టైమే పడతదనుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ దాది లేసి ఫుడ్ అంతా తయారు చేసి ఇవ్వాల్సిన కాయిన్స్ ఏంటి అని చేతిలో పెట్టిందనమాట. ఎందుకంటే చాలా రోజులు వస్తది నీకు అని చెప్పి. Several months I asked in alarm, Dadi, I don't plan to be away that long. అది చాలా నెలలా అని చెప్పి నాకు దాది అంత ప్లాన్ అయితే అంత దూరము, అంత ప్లాన్ అయితే నాకైతే ఏమి లేదు అని చెప్పి చెప్తదనమాట. చెప్తాడు. అరుణ్ చెప్తాడు దాదితో. She smiled. You don't know how long you will be gone. One never knows on such trips. But if you can fulfill a request of mine, she handed me a small blue crystal. This was given to me by my grandfather before he died. His most precious possession. I would like to return it to its source, to the land in Dwaraka. It is a special stone that has accompanied me on many meditation and spiritual travels. It is my great treasure. When you reach the spot of Mata's meditation, the promontory that I told you about, bury it there. I would like to leave something of my grandfather in Dwaraka, a home that he so loved but had to leave when he was only 12. He would have liked to have died there, but that was not possible. If you don't find that spot, then bury it somewhere by the sea. Mata would also frequently meditate there. అదే. ఆమె నవ్వుతూ చెప్తుంది. "ఎంత దూరం అంటావేంటి? ఎంత టైం పడతది, ఎన్నాళ్ళు పడతదో తెలీదు. రోజులు కూడా ఎట్లా ఎళ్తదో తెలీదు. నీకే తెలీదు ఇలాంటి ట్రిప్పులు చేసేటప్పుడు ఆహ్, నువ్వు చేయగలవు" అని చెప్పి చెప్తదనమాట. రిక్వెస్ట్‌గా అడుగుతది. "నువ్వు చేయగలవు" అని చెప్పి. దాంతో పాటు ఒక చిన్న బ్లూ క్రిస్టల్ కూడా చిన్నది ఇస్తదనమాట. అది కూడా దాది యొక్క గ్రాండ్ ఫాదరు చనిపోయే ముందు ఆ ప్రెషియస్ స్టోన్ గురించి ఇచ్చాడు. ఓ పర్పస్ ఉంది. ద్వారకా అది దాని కొరకు ల్యాండ్‌లో ద్వారకా ఇది స్పెషల్ స్టోను. చాలామంది ఆ స్టోన్‌ని తీసుకొని మెడిటేషన్ స్పిరిచువల్‌గా ట్రావెల్ చేసేవాళ్ళు. ఎదిగారు పైకి కూడా ట్రావెల్ చేసేవాళ్ళు. ఇదంతా ఒక గొప్ప ట్రెజరీ అని చెప్పి చెప్తదనమాట. అది కూడా మాతాస్ మెడిటేషన్ చేసే స్పాట్ దగ్గర తీసుకెళ్ళి బరీ చేయమంటది. అది గూడా నువ్వు కనుక్కోపోతే సీ దగ్గరైనా సరే చెయ్యి అని చెప్పి. ఎందుకంటే సీ దగ్గరైనా సరే చెయ్యి. ఆమెకి 12 ఏళ్ళప్పుడు చిన్నప్పుడు ద్వారకలో ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదరు ప్రేమతత్వంతో అక్కడే బాడీ వెకేట్ చేశారు. నాకు చిన్నప్పుడు 12 ఏళ్ళప్పుడు అని చెప్తదనమాట. అక్కడే చనిపోయాడతను. కానీ అంత ఇదేం కాదు. ఆ స్పాట్ నువ్వు కనుక్కున్నా, కనుక్కోకపోయినా కానీ మాత ఎక్కువ ఫ్రీక్వెంట్‌లీగా చేసేది సీ దగ్గర చేస్తది. అక్కడైనా నువ్వు మాత స్పేస్ బరీ చేయడానికి కనుక్కోకపోతే సీ దగ్గరైనా సరే పెట్టేసేయి. ఆ బ్లూ క్రిస్టల్ స్టోన్ అని చెప్పి చెప్తదనమాట. I took the small rounded stone and ran my fingers over its surface. It is a beautiful stone, Dadi. Are you sure you want to part with it? అది పట్టుకొని ఆ రౌండ్ స్టోన్‌ని చుట్టూ ఆ ఫింగర్స్ ఇట్లా అట్లా తిప్పుతూ ఉన్నాడనమాట. సర్ఫేస్ అంతా తిప్పుతూ ఉన్నాడు. అది చూసి చాలా అందంగా ఉంది డాడీ. నువ్వు గూడా దీంట్లో ఒక పార్ట్‌గా ఉంటావా అని అడుగుతుందనమాట. She chuckled. Where I am going, I won't be able to take it. Remember, you will not see Mata with your outer eyes. But if you are fortunate, you may pursue her with the inner one. Don't doubt what you see and don't think you are imagining it. After all, what is imagination but memory? అది ఆమ డాడీ నవ్వుతూ నేనెక్కడికెళ్తాను
నేనే ఎక్కడ తీసుకుంటాను. గుర్తుంచుకో మాత నీకు పైపైన కనిపించదు. ఆహ్, ఇమాజిన్ చేయొద్దు. లోపల తత్వంలో నుంచి నువ్వు చూసుకుంటే ఆమె యొక్క శక్తులు, ఆమె చేసిన ఇదంతా నీకు వస్తది. న్ డౌ డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు కానీ ఇమాజిన్ అనేది ఊహల్లో ఊహించుకోవాకు. ఊహించుకుంటే అది మెమరీ లాగానే ఉండిపోతది అని చెప్తుందనమాట. Those words as her blessing, I took my leave and not knowing what might await me. అది. ఆమె యొక్క ఆశీర్వచనం తీసుకొని, దాది యొక్క ఆశీర్వచనం, ఆమె చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని, ఇక్కడి నుంచి ఇంద్రప్రస్థం నుంచి ద్వారకాకి బయలుదేరారన్నమాట.